హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా పొసల్లా నెయ్యి వచ్చేలాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా పెరుగు తోడు పెట్టేసాక ఆ పెరుగు మీద ఉన్న తొరకని రోజు సెపరేట్ చేసేసుకుని ఒక బౌల్లోకి కానీ ఒక బాక్స్లోకి కానీ వేసుకోవాలండి. పాల మీద తొరగతోటైనా చేయొచ్చు, కానీ పెరుగు మీద తొరగతో చేస్తే ఈ నెయ్యి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇలా సెపరేట్ చేసేసుకుని ఒక పెద్ద లోటాలో యాడ్ చేసుకున్నానండి. ఈ లోట కాస్త లోతుగా ఉన్నది తీసుకుంటే మనం మజ్జిగ చిలుక్కునేటప్పుడు బయటకు పడకుండా ఉంటుందండి. నేను అలా కలెక్ట్ చేసుకున్న ఈ తొరకలన్నిటినీ ఈ పెద్ద లోటాలో వేసుకుంటున్నానండి. నేను రోజు ఇలా తొరకలు తీసుకుని ఆ లోటాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని లోట నిండిన తర్వాత ఇలా వెన్నను చేసుకుంటానండి. ఇలా తొరకలన్నీ తీసుకుని ఇలా పెద్ద లోటాలో వేసుకుని విస్కర్తో కానీ లేదంటే మన దగ్గర ఉన్న కవ్వంతో కానీ ఇలా చిలకాలండి. కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉన్నా సరే మనకి వెన్న వచ్చేస్తుందండి. లేదంటే ఇలా 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే చాలా ఈజీగా త్వరగా కూడా మనకి వెన్న వచ్చేస్తుంది. జస్ట్ ఇలా కలెక్ట్ చేసిన తొరకల్ని ఒక 10 మినిట్స్ ఇలా తిప్పామంటే ఇలా వెన్న వచ్చేస్తుందండి. చూడండి, చాలా వెన్న వచ్చింది కదా. ఈ వెన్నని ఈ మజ్జిగ నుంచి సెపరేట్ చేసేసుకుని మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకుందాం. ముందు దీనికి ఉన్న వెన్ననంతా కలెక్ట్ చేసేసుకుని ఆ లోటాలో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వెన్ననంతా ఇలా హ్యాండ్స్తో ఒక చోటకి దగ్గరికంటా అయ్యే వరకు ఇలా కలిపేసుకుని తీసేసుకోవాలండి. ఇప్పుడు వెన్నను తీద్దామంటే వెన్న చూడండి, సమ్మర్ కదా, వేడికి లూజ్గా ఉండి సరిగ్గా రావట్లేదు కదా. ఇలాంటప్పుడు మనం దీనిలో ఉన్న మజ్జిగనంతా సెపరేట్ చేసేసుకుని అప్పుడు వెన్నను తీసుకోవచ్చండి. వెన్ననంతా ఇలా ఒక సైడ్కి పెట్టేసుకుని ఆ లోటాల్లోంచి మజ్జిగను వేరొక లోటాలోకి సెపరేట్ చేసేసుకోండి. ఈ మజ్జిగతో మనం పునుకులు వేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు, లేదంటే పుల్లట్లైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదు, ఈ సమ్మర్లో ఈ మజ్జిగని పల్చగా కలిపేసుకుని కాస్త ఉప్పు నిమ్మకాయ వేసుకుని తాగేయచ్చండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని దానిలోకి ఐస్ వాటర్ కానీ ఇలా ఐస్ క్యూబ్స్ కానీ యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెన్ననంతా ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. నేను కాస్త చిన్న బౌల్లో చేసుకుంటున్నాను, మీరు పెద్ద బౌల్లో చేసుకుంటే ఇంకంత ఈజీగా ఈ వెన్నని ప్రిపేర్ చేసేయచ్చండి. ఇప్పుడు దీనిలోకి కూలింగ్ వాటర్ యాడ్ చేసేసి దీన్ని ఒక 10 మినిట్స్ పాటు అలా పక్కన పెట్టేసేయండి. మీ దగ్గర కూలింగ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ యాడ్ చేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈ సమ్మర్లో వెన్న చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వెన్న ఈ కూలింగ్కి గట్టిగా అవుతుందండి. అప్పుడు మనం దీన్ని చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. అదేవిధంగా వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ మనకి వెన్న ఈజీగా రావాలంటే గోరువెచ్చగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి వెన్న చాలా ఈజీగా వస్తుందండి. ఇలా వెన్నంతా గట్టిపడిన తర్వాత దీని నుంచి వాటర్ సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ వెన్నలోని కరకులు మజ్జిగి అంతా బయటకు వచ్చే వరకు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. వెన్నంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకి ఈ నెయ్యి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. నేను ఒక 5 డేస్ తొరకలు కలెక్ట్ చేసుకుంటే నాకు ఇంత వెన్న వచ్చిందండి. ఇలా నీట్గా చేసుకుంటేనే మనకి నెయ్యి అనేది స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నీట్గా వైట్ వాటర్ వచ్చే వరకు క్లీన్ చేసేసుకున్నాక దీన్ని నెయ్యి కాచుకునే గిన్నెలో వేసుకోవాలండి. మనం నెయ్యి ఏ గిన్నెలో కాచుకున్నా అది చాలా దళసరిగా ఉంటేనే మాడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా నెయ్యి ప్రిపేర్ అవుతుందండి. ఇలా వెన్ననంతా నెయ్యి కాచుకునే గిన్నెలోకి వాటర్ లేకుండా ఇలా సెపరేట్ చేసేసుకుని పెట్టేసుకోవాలండి. ఆ గిన్నె కాస్త లోతుగా కూడా ఉండాలి, లేదంటే మనకి నెయ్యి పైకి పొంగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని ఈ నెయ్యిని కాచుకోవాలండి. లేదు అంటే మనకి నెయ్యి త్వరగా కిందకి పొంగిపోతుందండి. అలా స్టవ్ మీదకి పొంగితే మంటలు వచ్చేస్తాయి. ఇలా స్పూన్తో అటు ఇటు కలుపుకుంటూ కాచుకోవడం వల్ల గిన్నె అడిగినా మాడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా నెయ్యి ప్రిపేర్ అవుతుందండి. ఇలా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే ఇలా వెన్నంతా కరిగి కాసేపటికి ఇలా నెయ్యిలా అవుతుందండి. చూడండి, ఇప్పుడు మనకి నెయ్యి బాగా కాగుతుంది కదా.
ఈ నెయ్యిని ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలంటే లాస్ట్లో ఉన్న కొద్దిపాటి తొరకలు కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లేదంటే నెయ్యి మాడిపోతుంది, స్మెల్ కూడా వస్తుంది. నేనైతే ఈ నెయ్యిలోకి ఏమీ యాడ్ చేయకుండానే స్టోర్ చేసుకుంటానండి. మీకు బాగా మంచిగా స్మెల్ రావాలంటే 1 టేబుల్ స్పూన్ మెంతులు కానీ ఒక తమలపాకు కానీ వేసుకుని నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా కాచుకున్న నెయ్యిని నేను కాస్త చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి ఈ తొరకలేమీ లేకుండా వేసేసుకుంటున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. చూడండి, ఏ తొరకలు లేకుండా చాలా ప్యూర్గా నెయ్యి మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, నెయ్యి చల్లారిన తర్వాత ఇలా పూసలుగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే మనం ఇలా నెయ్యిని ప్రిపేర్ చేసేసుకుందాం కదా. అయితే మీరు కూడా తప్పకుండా ఇలా తొరకల్ని కలెక్ట్ చేసుకుని ఇలా నెయ్యిని ప్రిపేర్ చేసేసుకోండి. నా వీడియో మీకు నచ్చిందా, యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.